ప్రపంచాన్ని నడిపిస్తున్న కరెన్సీ విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాని ఆ కరెన్సీ నోటు తళతళలాడుతుంటేనే దానికి విలువ. ఏ మాత్రం చినిగినా కాలినా ఆ నోటు చెలామణి కావడం కష్టమే. 10 లేదా 20 రూపాయల నోటు చిరిగితే పెద్దగా పట్టించుకోం. అదే 100 లేదా 500 రూపాయల నోట్లు దెబ్బతింటే వాటిని మార్చుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటాం. దుకాణాలు, బస్సులు, పెట్రోల్ బంకుల వద్ద వాటిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉంటాం. అయితే గుంటూరు పరిసర ప్రాంత వాసులు మాత్రం చిరిగిన, నలిగిన నోట్లు తమ దగ్గరకు వస్తే నగరంలోని నోట్ల ఆసుపత్రుల వద్దకు వెళ్లి వాటిని నిర్వాహకులకు ఇచ్చి తిరిగి డబ్బు తెచ్చుకుంటారు. గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ పేరు చెప్పగానే అందరికీ నోట్ల ఆసుపత్రి దుకాణాలే గుర్తుకు వస్తాయి. 1970లో ఇక్కడ కొంతమంది మార్వాడీలు, స్థానికులు వీటిని ఏర్పాటు చేశారు. నాటి నుంచి 50 ఏళ్లుగా ఇక్కడ చిరిగిన, కొంతవరకు కాలిపోయిన కరెన్సీ నోట్లను వినియోగదారుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ప్రజలు ఇచ్చే కరెన్సీ నోట్లను అవి పాడైన తీరును బట్టి మదింపు చేస్తారు. ఉదాహరణకు చిరిగిన 500 రూపాయల నోటు ఇస్తే అది పాడైన తీరును చూసి 200 నుంచి 350 వరకు విలువ కట్టి మంచి నోట్లు ఇస్తూ ఉంటారు.